విశాఖ శారదాపీఠానికి టీటీడీ అధికారులు షాక్ ఇచ్చారు. తిరుమలలోని విశాఖ శారదాపీఠం భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని మఠానికి నోటీసులు జారీ చేశారు. స్థానిక గోగర్భం డ్యాం సమీపంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం భవనం ముందు వెనక నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టగా అప్పటి వైసీపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆక్రమణలను క్రమబద్ధీకరించింది. దీనిపై ప్రజా సంఘాలు, హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత విశాఖ శారదాపీఠం మఠం భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లుగా టీటీడీ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తిరుమలలో శారదాపీఠం ఆక్రమణలను తొలగిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు విశాఖ శారదాపీఠానికి షోకాస్ నోటీసులు జారీ చేయగా మఠ నిర్వాహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిబంధనలను మఠం ఉల్లంఘించిందని న్యాయస్థానం గుర్తించడంతో పాటు మఠంపై చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసు జారీ చేసింది. ఇక విశాఖ శారదాపీఠానికి టీటీడీ అధికారుల షాక్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లను అందిస్తారు. సురేష్, తిరుమలలోని విశాఖ శారదాపీఠ భవనాన్ని ఖాళీ చేసి తమకు అప్పగించాలని మఠానికి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి నీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి సురేష్? రైట్ చక్రి, ఏదైతే హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమలలో కొన్ని మఠాలకు టీటీడీ ల్యాండ్ కేటాయించింది. అందులో భాగంగా విశాఖ శారదాపీఠం కూడా గతంలో స్థలం కేటాయించింది. అయితే నిబంధనలకు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా విశాఖ శారదాపీఠం దాదాపు 20,000 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హిందూ సంఘాలు ధర్నా చేయడం, ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ విచారణ చేయడంతో మరోవైపు న్యాయస్థానాల ఉత్తర్వుల మేరకు తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసి చెప్పుకోవాలి. 15 రోజుల్లో పూర్తిగా మఠాన్ని ఖాళీ చేసి తమకు అప్పచెప్పాలని టీటీడీ రెవెన్యూ విభాగం ఆ నోటీసులో పేర్కొంది. అయితే పూర్తి స్థాయిలో ఆ మఠాన్ని, ఆ భవనాన్ని కూల్చేందుకు సిద్ధమైంది. అయితే పూర్తిగా తిరుపతి దేవస్థానం ల్యాండ్ కాబట్టి ఆ మఠాన్ని, ఆ భవనాన్ని వేరే అవసరాలు వినియోగించే ఉద్దేశంతో ఖాళీ చేసి తమకు అప్పగించాలని చెప్పేసి గతంలో కూడా నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విశాఖ శారదాపీఠం సంబంధించిన స్వామీజీ కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు ఆయన వ్యతిరేకంగా రావడం, టీటీడీకి అనుకూలంగా రావడంతో ఇకపై తిరుమలలో పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను కూల్చేందుకు సిద్ధంగా ఉన్నామని టీటీడీ తెలిపింది. ఆ రకంగా 20 చదరపు అడుగుల్లో విశాఖ శారదాపీఠాన్ని అక్రమాలు చేపట్టిన నేపథ్యంలో టీటీడీ ఆరోపిస్తున్న విధంగా ఆ భవనాన్ని పూర్తిగా ఖాళీ చేసి తమకు అప్పచెప్పాలి అన్న ఉద్దేశంతో నోటీసులు జారీ చేశారు. పూర్తిగా ఇది విశాఖ శారదాపీఠ షాక్ గా చెప్పుకోవాలి. అక్రమ కట్టడాలు కాబట్టి స్వాధీనం చేసే హక్కు మాకుందని టీటీడీ పేర్కొంటుంది. చక్రి, అయితే ఈ మేరకు 15 రోజుల్లోపు మఠాన్ని ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మఠానికి సంబంధించిన వారు ఏమంటున్నారు, వారి స్పందన ఏంటి? చక్రి, పూర్తిగా తిరుమలలో మఠానికి సంబంధించిన ఒక మేనేజరు, ఆ సిబ్బంది పనిచేసేవారు మాత్రమే ఉంటారు. పూర్తిగా మఠ నిర్వహణకు వైజాగ్ లో గానీ వారణాసిలో ఉన్నట్టు సమాచారం. ఆ పూర్తిగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మఠానికి సంబంధించి ఆరోపణలు నోటీసుల నేపథ్యంలో మొదటి నుంచి కూడా బహిరంగంగా మఠాధిపతులు కానీ ఆ సంబంధించిన పీఠాధిపతి ఎవరు స్పందించట్లేదు. న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు, అక్కడి నుంచి ఉత్తర్వులు తీసుకొస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే మొదట్లో షోకాస్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలోనే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత హైకోర్టు తీర్పు మేరకే ఇవాళ టీటీడీ నోటీస్ జారీ చేసింది. 15 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పింది. కాబట్టి పూర్తిగా కోర్టుకు వెళ్లి ఆలోచన సమాచారం ఉంది. అయితే దీని మీద ఎవరు కూడా మఠ నిర్వాహకులు మీడియా ముఖంగా కానీ పత్రికా పోవడం కానీ వివిధ చక్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్.